ఏడిచినట్టే అయింది. వీడు ఎప్పుడు ఏడిచినా అది ఏడిచినట్టే అవుతుంది. ఒక్క ముఖాల్లో కూడా రక్తం లేదు, అందరి ముఖాలన్నీ మాడిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విచిత్ర ప్రయోగాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ లవ్ అండ్ సపోర్ట్ కి మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మన ప్రీవియస్ వీడియోస్ అన్నిటికి కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇట్లనే క్రేజీగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వచ్చేసి ఒక అందమైన వీడియోని, ఒక అందమైన సీనరీని మీకు చూపించడానికి మేము ప్రయత్నం చేద్దామని వెళ్తున్నాం. తెలంగాణ నయాగరా ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. అట్లాంటి ఒక సూపర్ జలపాతం దగ్గరికి అయితే ఇప్పుడు పోతున్నాం. సో వీడియో అయితే చాలా క్రేజీగా, చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది. మనం అందరం కలిసి వెళ్దామా? చలో, లెట్స్ గో టు సింగ సముద్రం. సింగ సముద్రానికి వెళ్తున్నాం. ఈ సింగ సముద్రం అనేది మా రాజన్న సిరిసిల్ల జిల్లా సముద్రలింగపురం దగ్గర ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. వీడియో కూడా మస్తు క్రేజీగా ఉండబోతుంది. అక్కడికి అయిన తర్వాత మేము అందరం కలిసి దాంట్లో స్విమ్మింగ్ చేస్తామా చేయమా, అసలు ఫ్లో ఎట్లుంది, అసలు ఏం జరుగుతుంది అనేది మొత్తం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, పోదామా? చలో, రెడీ. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే సింగ సముద్రం అయితే వెళ్తున్నాము. మన విలేజ్ దాటి ముందుకు వచ్చేసినాం, చాలా ముందుకు వచ్చేసినాము. సో వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. మర్చిపోకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని హైప్ చేయండి. చెప్పినా కదా, సింగ సముద్రం అని. తెలంగాణ నయాగరా ఫాల్స్ అనొచ్చు దీన్ని. ఎంత అద్భుతంగా ఉంటది అంటే రైనీ సీజన్ లో ఉంటది ఇది. ఇది మన విలేజ్ కి ఒక 14-15 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి, తిమ్మాపూర్ తర్వాత సముద్రలింగపురం వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ కోవచ్చు. నేను మీకు ప్రీవియస్ మన పెట్రోల్ టెస్టింగ్ ఛాలెంజ్ వీడియోలో నేను మీకు దాని గురించి చెప్పిన దారి కూడా చూపించిన. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. రండి, అద్భుతమైన సీనరీని మనందరం కనుల విందుగా చూసేద్దాం. లెట్స్ గో. A few moments later. ఇప్పుడు వచ్చేసి ఎల్లారెడ్డిపేట. A few moments later. మొన్న పెట్రోల్ టెస్టింగ్, మన మైలేజ్ టెస్టింగ్ వీడియోలో నేను మీకు ఇక్కడ ఆగి రూట్ చూపించిన. ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి దాటిన తర్వాత తిమ్మాపూర్ స్టేజ్ దాటిన తర్వాత ఈ కల్వర్ట్ వస్తుంది. ఒకసారి అటు చూపిరా కాలువ. ఆ కాలువ ఇగో ఈ పక్క నుంచే, ఈ మట్టి రోడ్ నుంచి మనం సింగ సముద్రం పోవచ్చు. కానీ ఊర్లో నుంచి దారి చాలా బాగుంటుంది. ఇది కొంచెం గుంతలు ఈ వాటరు అంత బురద ఈ వానకు కొంచెం గలీజ్ అయి ఉంటుంది. సో మనం ఊళ్ళకి వెళ్ళిపోదాం. ఊళ్ళకి వెళ్ళిపోదాం, ఎందుకంటే నీట్గా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఏమైనా ఇబ్బంది అయ్యి పోలేకుండా అయింది అనుకో, మనం బండి దొబ్బుకుంటూ పోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మనం ఊళ్ళకి వెళ్ళిపోదాం. బట్ ఇట్లా కూడా పోవచ్చు. మనం ఊళ్ళకి వెళ్ళిపోదాం రండి. సముద్రలింగపురం ఊర్లోకి వెళ్ళిపోదాం.
moments later. ఏమైంది రమేష్ అని నిర్వాడు ఇదాకా ఎక్స్పెక్టేషన్స్ తోటి బాగా వచ్చి ఇక్కడికి వచ్చినాక అందరు నిర్వాడారు. ఇక చూడుది ఒక్క ముఖాల్లో కూడా రక్తం లేదు, అందరి ముఖాలన్నీ మాడిపోయినాయి. ఎదురుగానేమో అది చూస్తే పానం అంతా కొట్టుకుంటుంది, కానీ పోలీసు వాళ్ళు ఏమో పోనిత్తలేరు. సిచ్యువేషన్ ఇక ఏం చేస్తాం. కానీ కాకపోతే మాత్రం సీనరీ ఎంత బాగుంది ఒకసారి చూడండి. మనం అటు ముంగటికి పోదాం. ఆశలతోటి మేము సింగ సముద్రానికి వస్తే స్విమ్మింగ్ చేద్దామని అనుకుంటే మా రాజుగాడు మా రామరెడ్డి రాజన్న ఎట్లయితే ఏడ్చిండో వాడు ఏడిచినట్టే అయింది. వీడు ఎప్పుడు ఏడిచినా అది ఏడిచినట్టే అవుతుంది. కాకపోతే ప్రజల సేఫ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ పోలీసులు అయితే పహారా ఉన్నారు, ఎవరిని అలో చేస్తలేదు. ఎందుకంటే కొంచెం ఫ్లో ఎక్కువనే ఉన్నది, అంటే మేనేజ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం జరగడానికి జరుగుతాయి ఎందుకని చెప్పేసి ముందే ఆడతో కొద్ది పోలీసులు అందరూ కూడా తిరుగుతున్నారు, 2-3 ఉన్నారు ఇక్కడ. సో మొత్తానికైతే ఇది, కానీ విజువల్ మాత్రం చూడడానికి ఎంత బాగుందనంటే సూపర్గా ఉన్నది. అసలు ఈ సింగ సముద్రం అనేది ఎట్లా వచ్చింది అంటే ఇది నిజాం కాలంలోనే ఇది బిల్డ్ చేసిరట. దీనికి 5 తూములు ఉంటాయి అన్నమాట, ఒకటి కాదు. ఇప్పుడు ఈ మధ్యలో కొత్త కూడా ఒకటి బిల్డ్ చేసిరు, మొత్తం 6 ఉంటాయి. సో మనం జనరల్గా మనం అలో చేస్తే అయితే ఆ కింది నుంచి వెళ్తే మొత్తం నయాగర జలపాతం లెక్క 5 తూముల నుంచి మనకు స్టెప్స్, మెట్ల బావి ఎట్లయితే ఉంటుందో మెట్ల బావిలోకి వెళ్ళి మనకు వాటర్ పడితే ఆ పైనుంచి ఎట్లయితే వస్తుందో అట్లా ఆ వ్యూ అదంతా అట్లా కనిపిస్తుంది అన్నట్టు. 5 తూములు ఇట్లా ఒకటి ఇట్లా పైన ఉంటే మనం కింద ఉంటాం, బట్ పైనుంచి వాటర్ పడితే ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి వచ్చే ఈ వాటర్ వచ్చేసి అటు ఎల్లంపేట, సోమారంపేట, గోరంటాల చెరువు, ఆ వాగు అక్కడ నుంచి ఆ వెనకాల నుంచి ఇంకా ఆ పైనుంచి నిజాం సాగర్ ఆ పైనుంచి వచ్చినాయి అన్ని దీంట్లోకి వచ్చి ఇక్కడికి వస్తాయంట. ఇక్కడ మధ్యలో ఎగువ మానేరు అంటే పైన నర్మాలది కూడా అవి కూడా కొన్ని కలుస్తాయంట. ఇటు పైన కూడెలి వాగు ఉంటుంది ఇటు సైడ్, అవి కూడా కొన్ని కలుస్తాయంట. సో మొత్తం ఇవన్నీ కలిపి వచ్చి ఇక్కడికి వచ్చి దీంట్లోకి వచ్చి వస్తారంట. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఈ విజువల్స్ అయితే మనం చూసి కొంచెం ఎంజాయ్ చేసే ప్రయత్నం చేద్దాం. వీలైతే ఒక 2-3 డేస్ తర్వాత ఇంకా కొంచెం ఫ్లో తగ్గిన తర్వాత మనందరం ఇక్కడికి వచ్చి దీంట్లో వాటర్లో ఆడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇయాలటి తెలంగాణ నయాగర ఫాల్స్ అని చెప్పొచ్చు చాలా ఈజీగా, ఎందుకంటే అంత బాగుంటుంది, అంత అందంగా ఉంటుంది సీనరీ. సో సింగ సముద్రం వీడియో ఇది ఎట్లా అనిపించింది మీరు కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళొక క్రేజీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. విచిత్ర ప్రయోగాలు.